తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు కలలుగానే మిగిలిపోయాయని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందన్నారు. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం అందరికీ అందుతోందన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తోందని మల్లు రవి తెలిపారు. కార్పొరేట్ సంస్థలన్నీ బిజినెస్ హౌసెస్ అన్నీ వారి లాభాల్లో 2% సమాజానికి ఖర్చు పెట్టాలని పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఆలోచించి బిల్లు తీసుకొని రావడం జరిగింది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్తోని భారతదేశం అంతా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తున్నాం. గవర్నమెంట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ రకంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకి 2 లక్షల రూపాయలు క్రాప్ లోను మాఫీ చేయటం జరిగింది. వారి అకౌంట్లో ఒకేసారి వేయటం కూడా జరిగింది.